హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఓజీ బ్రోస్ ఛానల్. సో ఇప్పుడే మేము మిత్రమండలి సినిమా మిత్రమండలి కదా రే. Sorry, sorry, గైస్ ఏంటంటే మా వాడు నిన్న మిత్రమండలి ఇచ్చిన దెబ్బ నుంచి ఇంకా కోరుకోలేదు అనమాట. అందుకే ఇంకా అదే ట్రాన్స్ లో ఉండిపోయాడు. ఇప్పుడు మేము చూసిన మిత్రమండలి కాదు గైస్, తెలుసు కదా సినిమా, విచ్ వాజ్ డైరెక్టెడ్ బై నీరజ కోనా గారు. లీడింగ్ రోల్స్ సిద్ధు జొన్నలగడ్డ గారు, శ్రీనిధి శెట్టి గారు అండ్ రాశి గారు. సో తెలుసు కదా, మన ప్రొడ్యూసర్ మన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టీజీ విశ్వప్రసాద్ గారు అన్న వాళ్ళ డాటర్ కూడా. ఓకే, ముందుగా రివ్యూలోకి వెళ్ళే ముందు ఇలాంటి రివ్యూస్ మరిన్ని కావాలనుకుంటే మీరు మాకు కొంచెం సపోర్ట్ చేయాలి. ఎస్, కొంచెం లైక్, షేర్ టు అవర్ ఛానల్, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీకు కంటెంట్ వస్తే కనుక ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. లెట్స్ గోయింగ్ టు అవర్ రివ్యూ. తెలుసు కదా మూవీ. సో బేసికలీ మూవీ వచ్చేసరికి ఇట్స్ ఎ కైండ్, ఐ మీన్ మన ట్రైలర్లో చూసింది ఇట్స్ అండ్ లవ్ స్టోరీ. సో బట్ మనకి చూసే లవ్ స్టోరీస్లా కాదు, ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ కాన్సెప్ట్, ఎ న్యూ కాన్సెప్ట్స్ ఐ వుడ్ సే. మనకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అనేది, ఐ మీన్ లవ్ స్టోరీ, ఐ మీన్ ఇద్దరు హీరోయిన్స్ అంటే, సో మన నార్మల్గా ఓకే, మీన్ ఇద్దరు ఒకేసారేమో అట్లా అట్లా జనరల్గా మనం ఎగ్జంప్షన్ చేసుకుంటాం. బట్ కథలో ఇట్స్ కంప్లీట్లీ న్యూ, ఎవ్రీథింగ్ ఈజ్ న్యూ. మన సినిమాలో చూసుకుంటే మనకి ట్రైలర్ లో ఒకలాగా అనిపిస్తుంది. ఏంటి ట్రైలర్ చూసిన తర్వాత మనకి ఇద్దరిని లవ్ చేస్తా, ఒక అమ్మాయి బ్రేకప్ అయిపోయి ఇంకొకరిని తగులుకోవడం అట్లా అట్లా అనిపిస్తుంది. కానీ ఇక్కడ అలా కాదు, డిఫరెంట్ ఉంది. Yeah. హీరో క్యారెక్టర్ బాగుంది, ఎట్లా హ్యాండిల్ చేశాడు ఒక బ్రేకప్ తర్వాత, అండ్ నెక్స్ట్ అమ్మాయిని ఎలా అప్రోచ్ అవుతాడు, ఎట్లా మేనేజ్ చేశాడు, అట్లా మొత్తం. ఇంకా క్లైమాక్స్ అంతా స్పాయిల్ అయిపోయి చెప్తే. సో స్టోరీ పరంగా చూసుకుంటే ఫ్రమ్ బిగినింగ్ టు ఎండింగ్ ఎవ్రీథింగ్ వాజ్ ఇన్ సేమ్ పేస్. ఒక స్మూత్ ఎక్స్పీరియన్స్, ఒక మొత్తం కథ అంతా కూడా వెరీ స్మూత్గా, లైక్ మధ్యలో కొన్ని కామెడీ సీన్స్, లైక్ ఎవ్రీథింగ్ వర్క్డ్ అవుట్ నైస్లీ. మన ఫస్ట్ స్టోరీ నుంచి కానీ, లేకపోతే వాళ్ళు కటిన్స్, ట్రాన్సిషన్స్ కానీ, ఫ్లాష్ బ్యాక్ టు కరెంట్, ఆ ట్రాన్సిషన్స్ అన్ని కూడా బాగా నచ్చినాయి నాకైతే. ఇంకా ఇంకొక రోల్ గురించి చెప్పడం మర్చిపోయాము. మన వైవ హర్ష గారు సినిమాలో చాలా తక్కువ క్యారెక్టర్స్, గట్టిగా మెయిన్ క్యారెక్టర్స్ 4, 5, 6 అంతే, అంతకుమించి ఎక్కువ ఉండవు. లీడ్ రోల్స్ చెప్పేసాం కదా. ఇంకా వైవ హర్ష గారు ఆయన కామెడీ బాగా వర్కౌట్ అయింది. సో మన ఫస్ట్ హాఫ్ అంతా చూసుకుంటే ఇట్స్ అండ్ వెరీ డీసెంట్ పేస్లో వెళ్ళిపోతుంది. ఎవ్రీథింగ్ వాజ్ అండ్ అంటే మరీ ఓవర్గా కాదు, ఐ మీన్ మరీ సూపర్గా కాదు, మరీ లో కాదు అన్నట్టు, లైక్ ఇట్స్ అండ్ నీట్గా ప్రజెంటేషన్ కూడా చాలా, ఎవ్రీథింగ్ వాజ్ వెరీ నైస్. ఫ్లాట్ గా వెళ్ళిపోతూ ఉంటది, ఎక్కడ కూడా తగ్గింది అలా అని చెప్పి మనకి బోర్ కూడా కొట్టదు సినిమా. ఐ మీన్ కొత్త ఫ్రెష్నెస్ అనేది మనకి ఈ మూవీ అనేది మనకి, మనం చూసేటప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ అనేది, కొత్త ఫ్రెష్నెస్ ఎక్స్పీరియన్స్ అనేది మనం ఫీల్ అవుతాం. మన కథ వైజ్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ అండ్ క్వైట్ ఫ్రెష్. అందులోనూ మన డైరెక్టర్ గారు ఇట్స్ అండ్ హర్ డెబ్యూట్ ఫిలిం, కానీ డెబ్యూ తీసారు కాకుండా ఇట్ వాజ్ అండ్ మంచిగా నీట్గా చాలా చాలా బాగా ప్రజెంట్ చేశారు. అండ్ ఇంకొకటి హై ఇచ్చే ఎలివేషన్ సీన్స్ అలాంటివి ఏమి ఎక్స్పెక్ట్ చేయొద్దు. చెప్పాం కదా, ఫ్లాట్ గా వెళ్ళిపోతూ ఉంటది. బట్ తమనన్నా బాగా సాటిస్ఫై చేశాడు బీజిఎం తో. హీరో వచ్చినప్పుడల్లా ఒక 2-3 బీజిఎం వస్తాయి. ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక కైండ్ ఆఫ్ బీజిఎం వస్తుంది, సెకండ్ హాఫ్ మొత్తం ఒక కైండ్ ఆఫ్ బీజిఎం వస్తుంది. యానిమల్ సినిమాలో మనకి ఫ్లూట్ కైండ్ ఆఫ్ వస్తుంది కదా బీజిఎం, అట్లాంటిదే దీంట్లో కూడా ఉంటది సెకండ్ హాఫ్ మొత్తం. మనకి మన తమిళనాడు కూడా చూసుకుంటే, ఐ మీన్ తమిళనాడు కూడా నీట్గా స్టోరీ తగ్గట్టు, ఐ మీన్ ఎప్పుడైనా స్టోరీ తగ్గట్టే కొడతాను అనుకో, బట్ ఆ డీసెంట్ ఆ పేస్లో వెళ్ళే ఈ మూవీకి ఆ డీసెంట్ మ్యూజిక్, డీసెంట్ స్కోర్ అనేది చాలా బాగా ఇచ్చారు. ఎస్. ఇంకా సినిమా ఎలా ఉంది, సెకండ్ హాఫ్ కూడా మాట్లాడుకుందాం. సో సినిమా సెకండ్ హాఫ్కి వస్తే ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయి. ఏదో చెప్తున్నాను, మళ్ళీ ట్విస్ట్ అండ్ టర్న్స్ కూడా ఉంటాయి మనకి సినిమాలో. మనం ఇది ఎక్స్పెక్ట్ చేస్తాం, వేరేది అవుతుంది. ఓకే, యూజువల్ వేర్ అనేది లేదు. ఓకే, మనోడు ఒక ఆడియన్స్ చూసేటప్పుడు మామూలుగా జనరల్ సినిమాస్ ఓకే నెక్స్ట్ ఇది అయిపోయిద్ది అనేది అనుకుంటాం కదా, అది మాత్రం
బాగా దెబ్బతీశారు. అంటే మనం ఎక్స్పెక్ట్ చేసిన దాని కాకుండా వేరేది జరుగుతూ ఉంటది. సెకండ్ హాఫ్ లో ఒక 2 ట్విస్టులు ఉంటాయి అంతే. అది కూడా పెద్ద ట్విస్ట్ లాగా ఏం కాదు కానీ జస్ట్ నార్మల్ ట్విస్ట్ అది. అండ్ మన బామ్మగారు ఉంటారు సెకండ్ హాఫ్లో. చాలా అంటే ఆవిడ చాలా బాగా యాక్ట్ చేస్తారు. ఈ సెకండ్ హాఫ్లో మంచి కామెడీస్, ఎవ్రీథింగ్ వాజ్ వెల్ చాలా బాగా వర్కౌట్ అయింది అది. లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో వస్తుంది ఆవిడ, బాగా నవ్విస్తారు. ఎస్ చాలా బాగుంటది. ఆవిడికి వైవహర్ష గారికి మధ్యలో ఉంటాయి సీన్స్ కొన్ని, అవి బాగుంటాయి. నైస్. అండ్ గోయింగ్ బ్యాక్ టు మూవీ సైడ్కి వచ్చేస్తే నేను చెప్పినట్టే ట్విస్ట్ ఉన్నాయి, మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ఇట్ ఈస్ అ డీసెంట్ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. నన్ను అడిగితే మనకి చాలా రిపీట్ చేసినట్టు ఉంటుంది, బట్ వెరీ ఫ్రెష్ సైడ్ ఆఫ్ ప్రజెంటేషన్ అనేది నాకైతే అనిపించింది. కొన్ని సీన్స్ ఓకే అన్ని సినిమాల్లో ఉన్నట్టే రొటీన్ గా అనిపిస్తుంది. క్యారెక్టర్స్ ప్రెజెంటేషన్ మటుకి కొంచెం డిఫరెంట్ గా ఉంది అది. సో ఒక లవ్ స్టోరీని చాలా చాలా కొత్త వేలో ప్రజెంట్ చేశారు. మనం చూసుకుంటే ఐ మీన్ టు బి ఫ్రాంక్, మన ఒక చిన్న మన హీరో ఫుల్ హానెస్టీ పర్సన్ అనమాట. అండ్ ఓవర్ డ్రామాటిక్ అవ్వడం సినిమాలో, దట్ ఈస్ వేర్ ద న్యూ ఫ్రెష్నెస్ యాడెడ్ ఇన్ టు ద స్టోరీ. అంటే జనరల్ లవ్ స్టోరీస్ కాకుండా ప్రాక్టికల్గా హానెస్ట్గా ఆన్ ద టాట్, అసలు పక్కన డ్రామా ఏమి ఓవర్ డ్రామా ఏం లేకుండా నీట్గా పాయింట్ టు పాయింట్ నా క్యారెక్టరైజేషన్ అనేది చాలా నచ్చింది మన హీరోది. అండ్ మన హీరోయిన్స్ కూడా ఇట్ వాజ్ వెల్ మంచిగా అనిపించింది, కొత్తగా ఉంది. ఏదో మన లవ్ స్టోరీస్లో ఏడవడం గీడవడం వెరీ పర్ఫెక్ట్గా చాలా బాగా చాలా కొత్తగా ప్రజెంట్ చేశారు మూవీ అయితే. సో ఇంకా మూవీ వెర్డిక్ట్ మా సైడ్ నుంచి ఎంత అవుట్ ఆఫ్ 5 ఎంత ఇస్తామంటే, నాదైతే 2.5 అవుట్ ఆఫ్ 5. సో నాదైతే ఐ మీన్ సినిమా చెప్పాను కదా, మరీ సూపర్ కాదు అలా అని చెప్పి మరీ కాదు, ఇట్ ఈస్ వెరీ డీసెంట్, చాలా నీట్గా ఫ్రెష్నెస్ అనేది ఉంది స్టోరీలో. సో అందుకే నేను నా సైడ్ 3. సో అది మనకి ఫ్రెషబుల్ వాచ్ ఉంటుంది, లైక్ కొత్తగా నీట్గా చూసేయడానికి. అండ్ చెప్తాను కదా, బోర్ అయితే కొట్టదు మూవీ, అంత నీట్గా మంచిగా వెళ్తుంది. సాంగ్స్ కూడా తెలిసిన సాంగ్స్ బాగున్నాయి మూవీస్లో. 3 సాంగ్స్ ఉన్నాయి మొత్తం. ఒకటి ఆల్రెడీ మీకు తెలుసు, సిడ్ శ్రీరామ్ గారు పాడారు, చాలా బాగుంది సాంగ్. ఇంకా 2 బాగానే ఉంటాయి. సో అదనమాట సంగతి. సో ఇది మన తెలుసు కదా మూవీ రివ్యూ. సో మీరు టికెట్ వెళ్ళాలా లేదా అనుకుంటే, ఐ మీన్ ఇఫ్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ అండ్ సేమ్ లవ్ స్టోరీ ఒక కొత్త వేలో చూద్దాం అనుకుంటే, ఒక ఫ్రెష్నెస్ కావాలనుకుంటే కంపల్సరీ ఐ వుడ్ సజెస్ట్ గో ఫర్ ఇట్. ఇట్ ఈస్ వర్త్. అంటే మరీ నేను సినిమా లాగా ఉండదు, నేను సినిమా అంటే మాత్రం అట్లే అయితే మనం పెట్టిన మనకి పోతుంది, మన కొత్తగా కనబడుతుంది మొత్తం స్టోరీ అంతా కూడా చాలా బాగుంది. ఎక్స్పెక్టేషన్స్ ఏం లేకుండా వెళ్ళండి, యూ విల్ ఎంజాయ్ ఇట్. ఎస్. అండ్ ఇంకా మనకి మేము ఇంకా డ్యూడ్ చూడాలి అండ్ కేరామ్ చూడాలి. నెక్స్ట్ ఆ రివ్యూస్ వస్తాయి మన ఛానల్లో, వెయిట్ చేయండి. అవి కూడా అప్డేట్స్ ఇస్తూ ఉంటాము. సో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఆ వీడియో వెంటనే పెట్టినగానే మీరు చూడాలి, మీకు నోటిఫికేషన్ రావాలంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకోండి. నెక్స్ట్ రేపు ఎల్లుండిలో ఆ మూవీస్ కూడా కంప్లీట్ చేసి రివ్యూస్ అనేది పెడతాము. సో యా, that's it guys for today. Thank you, bye bye. Signing off, OG Bros.